స్తోత్రం చేయండి. స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి వందనాలు. స్తోత్రం కలిగిన కాక. ఈ సమయంలో దేవుడి సన్నిధిని కూడి వచ్చి పాటలు పాడి కొన్ని విషయాల కోసం ప్రార్థన చేయడానికి దేవుడు మనకు మంచి సమయము అవసరం ఇచ్చిన కాబట్టి దేవునికి వందనాలు. ఈరోజు దేవుడు మనకు అందరికీ దీవించిన కాక. మనము ఈరోజు కొంచెం ముందుకు ప్రార్థన స్టార్ట్ చేశారు, ఎందుకంటే ఎండాకాలం అయిన కాబట్టి కొంచెం ముందుకు మనము ప్రార్థన స్టార్ట్ చేశారు. వచ్చిన వారం నుండి అనగా ముందుకు మనం ప్రార్థన స్టార్ట్ చేస్తాం. మీరందరూ త్వరగా వస్తే మనం వెంటనే ప్రార్థన ప్రారంభించి ముగిస్తానండి. దేవుని స్తోత్రము. దేవుని వాక్యం నుండి ఒక వాక్యం చదువుతున్నారు. ప్రసంగి పుస్తకం నుండి ఈరోజు చదవడానికి కోరుకున్నారు. ప్రసంగి పుస్తకము 8వ అధ్యాయము దాని 5వ వాక్యము ఎవరైనా ఒకడు చదివి మనము దాని నుండి కొన్ని మాటలు నేర్చుకున్నారు. ప్రసంగి పుస్తకము 8వ అధ్యాయము దాని 5వ వాక్యము. సరే అండి. అక్కడ 3 నుండి మళ్ళీ 2 నుండి 5 కూడా చదవండి. 5 జ్ఞాపకము చేసుకొని రాజుల కట్టడకు లోబడమని నేను చెప్పుచున్నాను. రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకము. వారు తమ కోరినదల్లా నెరవేర్చుదురు గనుక దుష్కార్యములు పాలు పుచ్చుకొనకము. రాజుల ఆజ్ఞ అధికారం గలది. నీవు చెయ్యి పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? ధర్మమును ఆచరించే వారికి కీడేమీ సంభవింపదు. సమయము వచ్చిననియు న్యాయం జరుగుననియు జ్ఞానుల మనసున తెలుసుకుందురు. ఆమేన్. మనమే ఈరోజు చదివిన వాక్యము అక్కడ 3, 2 నుండి 5 వరకు కొన్ని విషయములు రాయబడి ఉంది. అదన్నీ చెప్పడానికి నేను ఈరోజు తీసుకోలేదు. దానికంటే ఒక్క పదం మాత్రం చదువుతున్నానండి. 5వ వాక్యము ధర్మము ఆచరించే వారికి ఏమి ఏం చెయ్యను, కీడు సంభవించును అని రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంతమందికి అర్థమవుతున్నారు? రాయబడిన వాక్యము దేవుడు చెప్పిన మాట మీకు అర్థమైందా? ధర్మము ఆచరించిన వాడు. స్తోత్రం. ధర్మము అని చెప్పినది ఏంటంటే అర్థమైందా? దేవుడు చెప్పినట్టుగా అనుసరించిన వాడికి ఏం చేయలేదు. దేవుడు మనతో ఏం చెప్పుతున్నారో దాని ప్రకారం నడిస్తే మనకేం కలగదు. ఎంత మొదలు నమ్ముతున్నారు? దేవుడు చెప్పినట్టుగా నేను నడిస్తే, దేవుడు చెప్పినట్టుగా నేను చేస్తే నాకు నా కుటుంబములకేం కలిగినదు, కీడు జరగదండి. అందుకని ఈ రోజు నేను చెప్పాలి, నోరు తెలిసి దేవుడు వాక్యానుసారంగా నడుస్తాం, దేవుడు చెప్పినట్టుగా నడుస్తాం, ధర్మం అనుసరించి నడుస్తాం. నాకు ఏ కీడు మన జీవితంలో సంభవించదు. అప్పుడు మన జీవితంలో కీడు జరిగినది మనం ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పినట్టుగా నడవలేను కాబట్టి గడికడికి కీడు జరిగిన సంభవించడానికి కారణము దేవుడు చెప్పినట్టుగా మనము నడవలేదు కాబట్టి. దానికి సంబంధించిన పుస్తకములు చూడండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 51-2 వాక్యం చదివితే మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీయులందరూ అలాగు చేసిరి. యెహోవా మోషే
స్తోత్రం. అదే 50 వచనములు చదివినది మీరు ఇశ్రాయేలు అందరూ అలాగా చేశారు. యెహోవా మోషకి అహరోనికి ఆజ్ఞాపించినట్టుగా చేశారంట. అప్పుడు దేవుడు చెప్పినట్టుగా ఆజ్ఞాపించినట్టుగా మోషే అహరోని చేసిన కాబట్టి వారికి ఏమి సంభవించలేదండి. స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపించినట్టుగా మనం ఏం చేయాలి? అనుసరించాలి. అది మనం ఆచరిస్తాం. ఏంటి మోషకి అహరోనికి దేవుడు ఏం చెప్పారు? అదే మనం చూడగలగాలి. స్తోత్రం. నిర్గమకాండము 12వ అధ్యాయము 1 వచనం చూడండి. 1 నెలలో ఈ నెల మీకు మొదటిది. అందుకని దేవుడు చెప్పారు, ఈ నెలలో నీకేమైంది? ఇప్పుడు వరకు ఉండినట్టుగా కాదు, ఇది నాకొక మొదటి నెల. ఎంత మొదలు చెప్తున్నారు? నా జీవితంలో ఈ రోజు నుండి ఒక మొదటి నెల. హలో, ఈ దినం నుండి నాకు ఒక మొదటి నెల. అంటే ఐదు దేశం నుండి వారు బయటికి వచ్చినప్పుడు ఆ దినములు వారికి మొదటి దినలుగా ఉండినట్టుగా ఈ ప్రార్థన వలన మనకు ఒక మొదటి దినం స్టార్ట్ అయింది. మొదటి విడుదల కలిగింది అండి. ఈ రోజు నమ్మండి, మొదటి దినం ఇది. దాని ప్రార్థనలు, నా కన్నీటికి అన్నింటికి ఈ దినములు ఏమవుతున్నారు? మొదటి దినములు. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా నేను అనుసరిస్తాను. దేవుడు చెప్పినట్టుగా నేనేం చేస్తాను? అనుసరించిన కాబట్టి నాకు ఈ దినం ఏమవుతుంది? ఓ యేసు, అది మనకు మొదటి దేవునికి స్తోత్రం. అప్పుడు ఒకటి ఏదైతే మోస ఏమండి ఆడికి మొదటి దిన. ఇంకా చూడండి 3వ వాక్యంలో 12వ అధ్యాయం 3వ వాక్యం. ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు అంటే నీ ఏం చేయాలి? ఈ మేక పిల్లలకి వేర్పరచాలి. ఏమండి? గొర్రె పిల్ల గాని మేక పిల్లలు గాని నీ ఏం చేయాలి? ఏర్పరచాలండి. వేర్పరచాలంటే వేరే ఉండాలి. అప్పుడు దేవుడు చెబుతానంటే నీ వేరే ఉండాలి. ఏది దేవుని కొరకు పస్కా పండుగ పాటించడానికి మేక పిల్లలకి నీ తీసుకొని వచ్చిందో ఆ మేక పిల్లలకి అప్పుడు వరకు అది తోడుగా ఉంది. ఇప్పుడు నుండి ఏముండాలి? అది స్తోత్రం. దేవుడు అదే మనకి చెప్పిన మనం వేరే ఉండాలి. దేవుడు చెప్పినట్టుగా నీ చెయ్యాలి. వేరే ఉంటే కీడి సంభవించదు. స్తోత్రం. హల్లెలూయా. వేరే ఉండాలి. సపరేట్ ఎలా ఉండాలి? మనకి వేర్పాటు ఉండాలి. కొందరికి ఏం లేదు, ఏం లేదు. ఏం చెప్పినట్టుగా ఎలాగైతే ఆ గుంపులు గోమీర అంటే నడుస్తున్నారు. దగ్గర చేయకూడదు. మనకు ఒక సపరేషన్ ఉంది. దేవునికి దేవుని బిడ్డలో సపరేషన్ ఉంది. దేవునికి స్వతంత్రంగా ఆ రోజు నేను చెప్పిన మీకు మరి అర్థమవుతుంది. ఇక్కడే చెప్పారు తెలియదు. స్తోత్రం. అర్థములు చెప్పినట్టుగా అనుకున్నారు. స్తోత్రం. కుష్ఠరోగులు రోగం మారిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారు? 2 పక్షులకు తీసుకొని రావాలి. 2 పావురమ్మకి ఏం చేయాలి? అది నీటిలోనికి ఒక పావురమ్మకి మెడ పిసికి చంపి ఆ రక్తం ఏం చేయాలి? ఆ నీటిలో వేయాలి. వేసి కలిపి ఈ బ్రతికిన పక్షికి ఏం చేస్తున్నారు? పావురం మీద ముంచి బయటికి ఏం చేయాలి? పంపించాలి. అది బయటికి పంపించినప్పుడు వేరే పక్షితోనే వాడి ఏం చేయదు, కలవదు. ఎందుకంటే ఈయన శరీరంలో ఏముంది? తన తోటి పక్షి రక్తము ఆయన శరీరం ఉన్నది కాబట్టి వేరే పక్షి ఆడికి ఏం చేయను. ఎందుకంటే కలవనగేది పైన రక్తం ఉన్నది కాబట్టి. ఆత్మీయ అర్థం ఏమంటే నీ రక్షణ పొందేరు, మారు మనసు పొందిన కాబట్టి నీకు ఒక వేరుపాటు ఉంది. వేరే నివసించాలి. అలాగే దేవుడు చెప్పినట్టుగా ఈ రోజు నీ చేస్తే నీకు, నీ ఇంటికి, నీ కుటుంబంలోకి ఏమి సంభవించింది. అలాగే మనం చేయాలి. అదే రెండవది. 3వది ఏమంటే 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం. ఆ గొర్రె పిల్లల భుజించుటకు ప్రతి వాని భోజనము
భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. రెండు నుండి చదువు. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరం నాకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమూహముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చెప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లలను తీసుకునవలెను. ఆ పిల్లని తినుటకు ఒక కుటుంబము అక్కడ ఒక వాక్యం ఉందండి. ఆ పిల్లలకి ఏం ఉండకూడదు. మూడో వాక్యం ఉందా చూడండి, ఒక మినిట్. ఇది ఉండకూడదట. ఏదైనా ఇరిగిపోయినది, కాలు ఇరిగినది, చెయ్యి ఇరిగినది అలా ఉండకూడదట. ఐదమ్మకి చూడండి, ఐదమ్మకి ఆ మగ పిల్లను భుజించుటకు ఆ గొర్రె పిల్లను భుజించుటకు ఐదమ్మకి ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకొనవలెను. ఎలాగా ఉండాలి? అది నిర్దోషమైనది. దేవునికి తీసుకొని వచ్చిన ఆ మేకలో ఎలాగుండాలి? నిర్దోషం అంటే చెయ్యి ఇరిగినది, కాలు ఇరిగినది, అది మచ్చ ఉండదు, ఏది ఉండకూడదు, నిర్దోషమైనది ఉండాలి. ఏసైకి ఎలాగ నిర్దోషంగా ఉంటున్నట్టుగా మనం కూడా ఏమాలి? నిర్దోషంగా ఉండాలి. దేవుని ఇశ్రాయేలు బలి అర్పించడానికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన అలాగే కాదండి. ఆయన చెయ్యిన పద్ధతి కొన్ని తేడా వచ్చిందండి. ఎక్కడైనా మలాకి గ్రంథంలో అది ఉంది. అది కూడా మీరు చూడండి. మలాకి గ్రంథంలో కూడా రండి. అలాగే మలాకి గ్రంథంలో 1వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యులకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. అంటే దేవుని కొరకు నీ ఏర్పరిచినది, వేర్పరిచిన ఆ దేవునికి స్తోత్రం. గొర్రె పిల్ల ఎలాగా ఉండకూడదు? దోచబడిన ఉండదని, గుండి దానిని, తెగులు దానిని ఉండకూడదండి. స్తోత్రం. అది ఏమి మచ్చ ఏమని ఉండకూడదు. అంటే క్రైస్తవ జీవితంలో మనం కూడా అలాగే జీవించాలి. స్తోత్రం. ఈ లోకములో ఉన్న మరకలు మనకి తగలకుండా మనం ఏం చేయాలి? జీవించాలి. అర్థమైంది? ఈ లోకములో ఉన్న పాపం మమ్మల్ని ఏం చేయకూడదు? తగలకుండా దేవుని మీద ఈ లోకములో జీవించాలి. స్తోత్రం. అందుకని దేవుడు కూడా అలాగే నేను జీవిస్తే నీకేమవుతుందండి? ఏ సంభవించరని దేవుడు వాక్యం. ఆమె దేవునికి స్తోత్రం కలిగిన కాక. అప్పుడు మనము నేర్చుకున్న విషయం ఇంకా ఏమంటే 6వ వాక్యం చూడండి. 6వ వాక్యం నిర్గమకాండము 12:6. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెల నుండి మేకనైనను మేకల నుండైనను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినం వరకు. అది ఏమంటే అక్కడ రాయబడిన మాట ఏమంటే దేవుని నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెల నుండైనను మేకల నుండైనను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కుటుంబములలో సాయంకాలం అందు దాన్ని చంపి. ఎప్పుడైనా చంపాలి? సాయంకాలం. అడిచి దేవుడు చెప్పాలి, నీ చంపను నీకు నచ్చినట్టే సమయం చంపకూడదు. దేవుడు ఒక సమయం చెప్పారంటే సాయంకాలం నీ ఏం చేయాలి? చంపాలి అని చెప్పారు. ప్రతి కుటుంబములకి. అవును కదా? ప్రతి కుటుంబములకి అంటే ప్రతి కుటుంబంలో తమ కుటుంబములకి ఏమైనా చేయాలి? చంపాలి. అంటే అది ఇంకా ఒక చిన్న విషయం కూడా అక్కడ 12వ వాక్యం కూడా చదవండి. ఆ రాత్రి నేను ఐగుప్తు
దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు 12వ వాక్యం ఎక్కడ దేవుడు మనం ఇప్పుడు చదివాను 12వ అధ్యాయం 12వ వాక్యం. ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే గాని జంతువులోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. అక్కడే ఏకవచనములో ఒక పదము రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ 12వ వాక్యం ఒకసారి చదవండి. రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులోనే గాని జంతువులోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. అంటే అక్కడ రాయబడిన మాట ఇదే అండి. ప్రతి కుటుంబంలోకి ఏం చేయాలి? ఒక్కొక్క గొర్రె పిల్లకి తీసుకోవాలి. అలాగే అయితే గొర్రె పిల్లలని చెప్పాలి. అంటే బహువచనం చెప్పలేదు, అక్కడ ఏకవచనం చెప్పిందండి. దేవునికి స్తోత్రం కలిగించాలి. దేవునికి స్తోత్రం. అంటే ప్రతి కుటుంబంలోకి ఏం చేయాలి? ఒక్కొక్క మేకపిల్లకి తీసుకోవాలి అని చెప్పిన తర్వాత దేవుడు చెప్పుతున్నారే ప్రతి కుటుంబంలో ఒక్క మేకయ్య అని చెప్పుతున్నారు. స్తోత్రం. ఆయన అర్థం ఏంటంటే ఈ పెస్కా పండుగ పాటించినప్పుడు యేసుక్రీస్తు ఒక్కడే మన కొరకు ఏం చేశారు? చనిపోయిన అందరి కొరకు ఒక్కడు. స్తోత్రం కలిగిన కాక అందరి కొరకు ఒక్కడే ఏం చేశారండి? చనిపోయినట్టుగా దేవుడు వాక్యములు రాయబడింది. దేవునికి ఇంకా 12వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం. అంటే ఎప్పుడు తినాలి? ఆ రాత్రి ఏం చేయాలి? కాల్చబడిన మాంసం ఏం చేయాలి? తినాలి. ఎలాగ కాల్చబడాలి? అగ్ని చేత కాల్చబడాలి. కొందరే చెప్తున్నారు నేను అగ్ని చేత కాల్చబడరు, నేను నీళ్లు తీసుకొని వచ్చి ఉడిగిసి అది తెలుసు అని చెప్తే నీకు విడుదల జరుగుతుంది. నీకు అన్ని సంభవిస్తాను. దేవుడు ఎలాగ చెప్పారు? అనగ చెప్పాలి. అనగ చేయాలి. అగ్ని చేత మేకకే చేశారు, కాల్చి వారే చేశారు. పొంకన రొట్టి తినవలని. స్తోత్రం. పులుపు ఉండకూడదు. ఏముండకూడదు? స్తోత్రం కలిగి అంటే పొంగన రొట్టితోనే తినాలి అని కొందరు చెప్తాను. కాదు కాదు కాదు, నేను అలాగ చెయ్యను. నేను పులుపున్న రొట్టితో తెచ్చితే అనుకో ఆడికి ఏం చేయాలి? వారి మధ్యలోండి ఏం చేయాలి? తీసివేయాలి, చంపాలని దేవుడు వాక్యంలో చెప్తున్నారు. ఎలాగ దేవుడు చెప్పారో అలాగ నీ చెయ్యాలి. మనం చెప్పినట్టుగా ఏం చేయను, చెయ్యను. స్తోత్రం. ఆ దేవుడికి తెలుసు. అందుకని దేవుడు చెప్పారు నీ ఏం చేయాలి? అది అగ్నితోని కాల్చబడి తినాలి. స్తోత్రం కలిగి ఇంకా అది పూర్తి చదవమే 8వ వాక్యం. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలతో తినవలెను, చేదు కూరలతో దాని తినవలెను. అది ఈ రొట్టె కూడా కలిసి మాంసం కూడా తిన్నప్పుడు ఎలాగ తినాలి? చేదుతోని తినాలి. నాకు చేదొద్దు, నేను అది తిన్నదాన్ని చెప్తే విడుదల జరగదు. స్తోత్రం కలిగి దేవుడు నీకు ఎలాగ చెప్పారు అలాగే చెయ్యండి. ఆయన అర్థం ఏంటంటే క్రైస్తవ జీవితంలో మనకి అప్పుడప్పుడు ఏమొస్తుంది? స్తోత్రం కలిగి ఈ జీవితంలో ఐగుప్తులు ఉండినప్పుడే చేదే. 1 అధ్యాయంలో రాయబడి ఉంది. అది మీరు చదివితే మీకు అర్థం అవుతున్నారు. 1 అధ్యాయంలో మీరు చదివితే మీకు అది అర్థం అవుతున్నారు. వారు ఆ మాట చెప్పినది అక్కడ ఉంది. 1 అధ్యాయం ఎంత ఉంది? ఇక్కడ ఆడి జీవితం చేదుగా మారినట్టుగా. 14వ వాక్యం చూడ. అక్కడ నీ బైబిల్ ఉందో తెలియదు నాకు. వారు ఇశ్రాయేలు చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జగన మట్టి పనిలోను ఇటుకల పనిలోను పొలంలో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. అంటే తెలుగు ప్రాణం విసిగింది. నా బైబిల్ ఏంటంటే ఆడ ఈ పని నిమిత్తము ఏమైంది? చేదుగా మారింది. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం.
దేవుడి సంఘమా, నేను చెప్పిన మాట ఏంటంటే అది రక్షణ పొందిన మునుపు ఏమైంది? చేదుగా ఉంది. అవును కదా? రక్షణ పొందిన ముందు చేదుగా. ఇప్పుడు ఐగుప్తు దేశం నుండి విడుదల పొందిన మునుపు వారి చేదు కూరతోని మాంసం తినాలి, కొందరు రొట్టె తినేసి ప్రయాణం చేయాలి. అది అర్థం అంటే క్రైస్తవ జీవితంలో అప్పుడప్పుడు ఏమొస్తుంది? అందరికి ఇష్టమని చేదు రాకూడదు. చేదు బాగా ఉంటే సూపర్. ఎర్ర సముద్రం దాటినప్పుడు వారికి బాగా సంతోషం కలిగింది, పాట పాడారు, ఆరాధించారు. 3 దినముల తర్వాత అది మారా దగ్గరికి వచ్చారు. మారా దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ చేదు నీళ్లు ఉన్న కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారు అంటే, దేవుడు బిడ్డలు చూడండి, ఆ ఎర్ర సముద్రం దాటినప్పుడు సంతోషం కలిగింది. ఇప్పుడు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చినప్పుడు చేదు తినేసి బయటికి వచ్చింది. ఇప్పుడు ఎడారిలు వచ్చినప్పుడు 3 దినముల తర్వాత మారా దగ్గర చేదు దగ్గర వచ్చినప్పుడు వారి జీవితం ఏమైంది? ఇక్కడ చేదు లేకపోవడం మీకే మధురం రాదు. చేదు రాకుండా అంటే చేదు నీళ్ళు తాగినవే, చేదు నీళ్ళు తాగిన అదే నీళ్ళు ఏమైంది? ఒక చేదు ఉంటే నాకు ఇప్పుడు చేదు కానీ నేను సాతాన్ని తిన్నట్టుగా చెప్పాలి. ఇప్పుడు నా జీవితం చేదుగా ఉన్నా నాకు ఒక దినములు మధురం అవుతుంది. ఏది చేదుగా ఉన్నారో అది కొన్ని దినముల తర్వాత అది మధురంగా మార్చడానికి శక్తి కలిగిన దేవుడు అనుకున్న కాబట్టి చెప్పిన మాట మర్చిపోతుంటే అది చేతితో ఏం చేయాలి? మాంసం తినాలని దేవుడు చెప్పారు. దేవుడికి ఓకే, చేతితోనే తినాలి. ఎలాగ తినాలని బైబిల్ రాయబడింది. దేవుడికి స్తోత్రం. 9వ వచనం చూడండి. 9వ వచనం. దాని తలను, దాని కాళ్ళను, దాని అంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. 46వ వాక్యం చదవండి. మీరు ఒక ఇంటిలోనే దాన్ని తినవలెను. దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. అంటే ఆ తిన్న విధములు వినరా ఏంటంటే అక్కడ రాయబడింది 9వ వాక్యములు. దాని తలను, దాని కాళ్ళను, దాని అంత్రములను అగ్నితో కాల్చి తినవలెను. తర్వాత దానిలో ఉడికిన దానినైనను నీళ్లతో వండబడిన దానినైనను తినకూడదు. అంటే దేవుడు చెప్పారు కానీ ఇప్పుడు నీ నీళ్లు కాల్చి తినాలని చెప్పలేదు. రెండవ దేవుడు చెప్పారు ఏంటండి? నీటిని ఉతికి ఏం చేయకూడదు, ఉడికి తినకూడదు. అంటే తల కానీ ఆయన మొత్తము ఏం చేయాలి? నీటిని ఉడికి ఏం చేయకూడదు, తినకూడదని దేవుడు చెప్పింది. అప్పుడు దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. ఇంకా చూడండి, అదే మీరు కిందకి వచ్చినప్పుడు అది 11వ వాక్యం చూడండి. 11 ఆ తినవలసిన విధమేనగా 1 నడుముకు కట్టుండాలి, 2 కాలికి ఏం చేయాలి? చెప్పులు తొడుక్కోవాలి, 3 కై చేతులు ఏముండాలి? కర్రలు పట్టుకొని ఎలాగ తినాలి? స్తోత్రం కలిగిన కదా. అక్కడే చెప్పిన 3 మాటలు మీరు విన్నారు. 1 నడుముకి కట్టు. ఎందుకు నడుము కట్టాలి? ఆ రాత్రి ఆడు ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేసినప్పుడు ఆడు కట్టిన వస్త్రములు ఏం చేయకూడదు, ఊడిపోకుండా నడుముకి ఒక కట్టు ఉండాలి, బలం ఉండాలి. అంటే ప్రయాణం చెయ్యమని మోస ఎప్పుడు చెప్తున్నారో అప్పుడు ప్రయాణం, అప్పుడు నీ బట్టలు తీయడానికి, అప్పుడు నీ ఏం చేయాలి? ఏదైనా చేయడానికి కాదు, నీ సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే నేను చెప్పిన మాట అంటే దేవుడి సంగమా, మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఆదివారం వచ్చినప్పుడు సిద్ధపాటు బల్ల కార్యక్రమం తినడానికి వచ్చినప్పుడు కొందరు ఏం చేయను, తినలేదు. కొందరు బల్ల కార్యక్రమం ఏం చేయలేదు. అయిన అర్థం అదే స్తోత్రం. నీ ప్రయాణం చేయడానికి కూర్చున్న బిడ్డ అయితే నీ పరలోక అంటే ఐగుప్తు దేశం నుండి ఆ కానాను దేశములకు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండే సిద్ధపాటు ఉండాలి. అంటే ఈ దేశం నుంచి పరలోక రాజ్యములకు చేరడానికి ఉన్న బిడ్డలు ఎల్లప్పుడూ ఎలాగుండాలి? ఏదైనా తప్పుడు పొరపాటు కలిగినందుకు వెంటనే ఏం చేయాలి? సరి చేయాలి.
నడుమకి కట్టాలి. రెండు చెప్పలే చేయాలి. ఐగుప్తు దేశంలో ఉండినప్పుడు వారికి ఏం లేదు. ఎందుకు? వారు అక్కడ ఎలాగ ఉన్నాం, బానిసలుగా అక్కడ ఉన్నారు. బానిసలుగా ఉన్న వాడికి ఏం ఉండరు. అందుకని దేవుడు చెప్పారు, ఇంకా ఇక్కడ నీ దేశం విడిచిపెట్టుతున్నారు, ఇంక ఈ దినం నుండి నీ ఎలాగ కాదు, బానిసలు కాదు. స్తోత్రం. నువ్వు నాకు సొత్తుగా ఉంది, నువ్వు నాకు. అందుకని నాకు సొత్తుగా ఉన్న దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఇంకా చెప్పలు దొరకాలి. ఈ చెప్పలు ఎంత మందికి అంటే దాదాపు 40 లక్షల ప్రజలు ఉంది. ఈ చెప్పలు కొనడానికి ఏదైనా షోప్ ఉందా? പിന്നെ ఎక్కడ నుంచి చెప్పలు జరిగింది? తోలు నుండి అంటే వెంటనే తోలుతో చేశారా? ఒకసారి ఆలోచించండి. వెంటనే వారు చేయలేదు. వారి ముందుకు ఇంటిలో ఎంత పిల్లలు ఉందో, భార్యకి భర్తకి అందరు ఏం చేయదు, కాలికి చెప్పలకి ఎంత కాదు, ఎంత 9 ఇంచా 8 ఇంచా ఏది సైజు కావాలంటే ఆ సైజు తెలిసి కుట్టించి ఉంచారట. అని అర్థం అంటే పిల్లలు సైజు ఎంత ఉంది అమ్మా నాన్నకి, కొందరికి ఇప్పుడు సైజు తెలియదు. స్తోత్రం తెలియదు. అది అలాగా కుట్టించి ఏం చేశారు? ఉంచారు. స్తోత్రము. అది ఉంచిన తర్వాత మోసే ఎప్పుడు చెప్తున్నారో అది తొలగించి కాళ్ళు ఏం చేశారు? అవునే అది ఏ దేవునికి స్తోత్రం, అది ధరించేది. స్తోత్రం. మూడవది ఏమైంది? నీ ఏం చేయాలి? స్తోత్రం. కర్ర మీరందరూ కర్ర పట్టుకోవాలి. స్తోత్రం. ఎక్కడికి వెళ్తున్నారు వీరు? కానాన్ దేశం. ఆ ప్రయాణం చేసినప్పుడు ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చిన మీరు చాలా దూరం నడిచినప్పుడు మీకు ఏమొస్తుంది? అలస వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ కర్ర ఏదో ఆనుకోవాలి. అందుకని కర్ర మీద ఏం చేయాలి? ఆనుకోవడానికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రయాణములు ఆనుకోవడానికి దేవుడు వాక్యమైన కర్ర. ఈ ప్రయాణములు నియమాలు విసిగిపోకుండా పడిపోకుండా నిన్ను నిలబడడానికి దేవుడు వాక్యమైన కర్ర. స్తోత్రం. అదే పట్టుకోవాలి. తర్వాత ఎలా తినాలి? తొందరగా కొందరు ఏం చేస్తారు? మెల్లమెల్లగా తింటే నీ ఇక్కడ ఉండిపోతాం. మెల్లమెల్ల ప్రయాణం అంటే అందరూ కలిసి వెళ్ళాలి. త్వరగా తినాలి. ఇవన్నీ తొడిగించి నడుము కట్టి కాళ్ళు చెప్పలేసి కర్ర పట్టుకొని ఈ తొందరగా తిరుగుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. తొందరగా తిరుగుతుంది. ఎక్కడికి? కానాను దేశములకు బయలుదేరడానికి. స్తోత్రం. హల్లెలూయా. అడగ తినాలని దేవుడు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఈ 12వ వాక్యం చూడండి. అంటే మీరు ఈ గొర్రె పిల్లలు వధించారు, మాంసం తిన్నారు, అదన్నీ కరెక్టే. ఆ రక్తం ఏం చేయాలి? రక్తం అండ చేసి తినకూడదు. కొందరికి రక్తమే అదే మాంసం తీసుకున్నారు మడుగుడు రుచిపోతారట. రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. లేవియాకాండ 17వ అధ్యాయం నుండి రక్తములు ఏముంది? ప్రాణం ఉంది. కాబట్టి రక్తము మాంసం తీసుకొని వచ్చినప్పుడు 5-6 సార్లు ఏం చేయాలి? అది ఏ మాంసం అయిన కూడా కడుగాలి. దేవునికి ఇక్కడ ఈ రక్తం ఏం చేశారు? ద్వారబంధం మీద ఏం చేయాలి? ప్రోక్షించాలని దేవుడు వాక్యం. 22వ వాక్యం కూడా కలిసి చదువుదండి. మరియు హిస్సోపు కొంచెం తీసుకొని పళ్ళెములనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మిని. హల్లెలూయా. హిస్సోపు కొంచెం తీసుకొని వచ్చి హిస్సోపు అంటే సబ్బ అది కాదు. ఈ గోడ మీద ఎదిగిన ఒక చెట్టు అండి. మీరు ఎక్కడ చూసారా?
కొన్ని సంవత్సరం అయిన తర్వాత గోడ ఎవరెవరు నివసించి లేకపోతే గోడ మీద ఏమవుతుంది, చెట్లు మొలచి నేను చూసుకున్నాను కదా. అలాగంటే ఒక చెట్టు అది, స్తోత్రం. ఆ చెట్టు ఆ కొమ్ము తీసుకొని వచ్చి కట్టి చేసి ఈ రక్తములు గుంచి ఏం చేయాలి, దారబంధులమని ఏం చేయాలి, పోషించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చేయవల రక్తమున్న ఇంటిలో ఏం చేయాలి, నివసించాలి. రక్తమున్న ఇంటిని నివసించాలి. ఇంకా 12 నాలా వాక్యం కూడా చదవండి. 12 నాలా వాక్యం. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయినడలా వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. అంటే ఒక మేక తీసుకొని వచ్చినప్పుడు మన ఇద్దరే ఉన్నా ఇంటిలో, ఇద్దరు ఏం చేయను, దాని వరకు ఏం చేయాలి, ఆ పొరుగు వాళ్ళకి దేవుడి బిడ్డలకి పిలిచాను, అమ్మా సోదరు ఇక్కడ గొర్రె పిల్ల వధిస్తాం, మనం అందరు కలిసి ఏం చేయొచ్చు, తినచ్చు చెప్పడం వారికి కూడా పిలిచి ఏం చేయాలి, తినాలి అని దేవుడు వాక్యములో సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది తిన్నప్పుడు ఏం కూడదు, దేవునికి స్తోత్రం. 10 వచనం కూడా చదవ. ఉడికి ఉడికినదైనను నేలతో వండబడినదైనను తిననే తినకూడదు. ఉదయ కాలం వరకు దానిలో ఏది మిగిలింపకూడదు. ఏం చేయకూడదు, మిగిలించకూడదు. అంటే ఈ పస్కా పండుగ పాటించినప్పుడు అది నీ ఇంటిని తినాలి. నీ అది తినడానికి నీ ఇంటిలో తక్కువ ఉంటే ఇంటిలో పెరిగిన వారికి వెళ్ళాలి. స్తోత్రం. అది కూడా తిన్న తర్వాత ఇంకేం చేయకూడదు, మిగిలింపకూడదని దేవుడు చెప్పారు. స్తోత్రం. నేను ఎందుకు ఇది చెప్పారంటే ఈ చెప్పినట్టుగా మోసే ఏం చేశారు, అనుసరించారు. దేవునికి అనుసరించిన కాబట్టి ఏంటి ఆ కుటుంబంలో జరిగిందని మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది. ఏంటి జరిగిందని నేను చదువుతున్నాను. స్తోత్రం. ఏంటి చదివిందండమ్మా, 23 12 వాక్యం. యెహోవా ఐగుప్తులకు హతము చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వారబంధపు పైకమ్మ మీదన 2 నిలువ కమ్ముల మీదన ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మేము హతము చేయుటకు మీ ఇంట్లోనికి సంహారకుని చోరనీయకుడి. స్తోత్రం. చెప్పినట్టుగా నీ చేస్తే నీ ఇంటినే చేయను సంభవించినదట. ఈ దినములు దేవుడు ఎలాగ చెప్పుతున్నదో అలాగా నీ చేస్తుంటే సంహారముడు వచ్చినప్పుడు ఐగుప్తు దేశములో ప్రజలకేమి హాని జరగకుండా దేవుడు కాపాడేట. స్తోత్రం కలుగునుగా. రాయగల సంఘ బిడ్డలా దేవుడు చెప్పినట్టుగా నీ చేసినందుకు నీ ఇంటినేమి సంభవించదు. ఆ వాక్యం నాకు కొంచెం నచ్చిందండి. దేవునికి వాక్యం 23వ వాక్యం. ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వారబంధపు పై కొమ్ముల మీదన 2 నిలువ కమ్ముల మీదన ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మేము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చోరనీయడు. ఏది ఇంటికి చూడడానికి మనం ఎందుకంటే రక్తం ఉన్న కాబట్టి దేవుడు చెప్పినట్టుగా చేయరు కాబట్టి వాళ్ళు మాంసం తిన్నారు, నడుము కట్టారు, కర్ర పట్టుకున్నారు, చప్పులు తొడిగించారు, స్తోత్రములు రక్తం పోషించారు. దేవుడు ఏదో చెప్పిందో దాని ప్రకారం చేశారు కాబట్టి ఆ ఇంటిలో ఏమి జరగకుండా దేవుడు కాపాడు. ఈ దినమున నీ దేవుడు చెప్పినట్టుగా చేయని కుటుంబం అయితే బిడ్డ అయితే నీ ఇంటికే జరగదే జరగదు. సంహారము ఆ ఇంటికి అడ్డుపట్టడానికి చూడడానికి హక్కు లేదు. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా చేసిన కుటుంబం, దేవుడు చెప్పినట్టుగా చేయని బిడ్డ స్తోత్రం కలిగిందిగా. సాతాను నీ కుటుంబానికి, సాతాను నీ పిల్లలకి, సాతాను నిన్ను నాశనం చేయడానికి చూస్తున్నారు. కానీ దేవుడు చెప్పినట్టుగా చేసిన కాబట్టి నన్ను అనుకుంటారు, నన్ను చూడరు.
27వ వాక్యం మనం చదువుతాం. 27వ వాక్యం. ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తులకు హతము చేయుచు తన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులను విడిచిపెట్టెను అనవలనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి. హలో, విడిచిపెట్టారు. ఆమేన్. ఎవరికి? ఇశ్రాయేలీయులను విడిచిపెట్టెను. సోదరు చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు ఇంటిని ఏం చేశారు? విడిచిపెట్టారు. ఎందుకు విడిచిపెట్టారు? ఆ రక్తం ఆ ఇంటి మీద. దేవుడు చెప్పినట్టుగా చేయలేదు ఆయన కాబట్టి. స్తోత్రం, స్తోత్రం. దేవుడు ఎలాగ చెప్పారు? నీ ఆ మేకలకి వేర్పరచాలి, ఆ గొర్రెలు ఏర్పరచాలి, అగ్ని చేత కాచాలి, అది చంపాలి, అగ్ని చేసి కాల్చాలి, పొంగనతోటి తినాలి, చేదు కూరతోటి తినాలి. స్తోత్రం. దేవునికి స్తోత్రం. కాలుని చప్పలు తొడిగించాలి, నడుము కట్టాలి, కర్ర పట్టుకోవాలి. ఆ రక్తం ఇంటి చుట్టుపక్కల ఏం చేయాలి? ఆ ఇల్లు బాధబంధులు ఆ రక్తం పోషించాలి. ఆ చెప్పినట్టుగా చేసిన ఇల్లు ఉన్న కాబట్టి ఆ ఇంటిని విడిచిపెట్టారు. సోదరు కలిగిన దేవుడు చెప్పినట్టుగా నీ చేసిన ఏడలా ఈ ఇంటి నుండి సంహారం విడిచిపెట్టదు, సమస్యలన్నీ విడిచిపెట్టదు, సోదర విడిచిపెట్టుతుంది. దేవుడు చెప్పినట్టుగా చేయడానికి రాయగల సంఘములో సిద్ధపడతాయి. మాకు నీకు ఒక విడుదల కలుగుతున్నారు, నీ ఇంటికి నీ కుటుంబానికి విడుదల కలుగుతున్నారు. దేవుడు చెప్పినట్టుగా చేయాలి. అది కదా ప్రసంగి పుస్తకం చెప్పారు. 8:5 వాక్యం ఒకసారి కూడా చదవండి. ధర్మము ఆచరించిన వాడు దేవుడు ధర్మం ఆచరించిన వాడైతే కీడేది. దేవుడు ధర్మం ఆచరిస్తే ఏ కీడు మీకు ఎంతమందికి అర్థమైందండి? దేవుడు చెప్పినట్టుగా ఏదైనా కీడు జరిగితే స్వాతంత్రం కలిగింది. స్వాతంత్రం చెప్పండి. ఇంకొక వాక్యం కూడా చదవండి. ఎదురు సాయం సంభవిస్తాయి. నిర్గమకాండం 22వ అధ్యాయము 6వ వాక్యం కూడా చదవాలి. 6వ వాక్యం కూడా చదవాలి. అక్కడ మీకు అర్థం అవుతుంది. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్పైనను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్నిని అంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను. చెప్పాలి. ఏకండి అర్థమైంది మీరు చెప్పండి. ఆ చదివినప్పుడు సోదరం ఏది పంట నీ మీదకి అంటే ఆ పంట మీదకి ఎవరో అగ్ని ముట్టించారో వారేం చేయాలి? నష్టం ఏం చేయాలి? అంచుకొనవలెను. స్తోత్రం. నీ మీదకి అగ్ని ముట్టించిన వాడు దేవుడే. నీ మీదకి అగ్ని ముట్టించిన వాడు దేవుడే. దాని వలన ఏదైనా నష్టం వస్తే ఈరోజు దేవుడికి చెప్పండి, నా ఇంటిలో నా కుటుంబంలో నష్టం కలిగింది. నీ చెప్పినట్టుగా నా చేశారు, నీ చెప్పినట్టుగా నడిచారు, నీ చెప్పినట్టుగా ఆ మేకకి నేను ఏర్పరిచారు, అది చెప్పినట్టుగా నేను చేశారు. ఇప్పుడు నా ఇంటిలో ఏదో నష్టం కలిగింది. ఆ నష్టానికి నువ్వే నేను చెప్పిన అర్థమైంది. అనుకున్నారు మీ ఇంటిలో ఏదైనా నష్టం, నేను దేవుడు వాక్యానుసరని చెప్పారు, వాక్యానుసరం నడిచారు, నా ఇంటిలో ఏదో నష్టం కలిగింది. భయపడకూడదు. నేను తిరిగి చెప్పాలి. ఎవరో అగ్గి ముట్టించారో ఆ ముట్టించిన వాడు నష్టానికి ఏం చేయాలి? అంచుకోవాలి. నీకు ఎన్ని నష్టం అయిందో అది తిరిగి ఆడిపోవాలి. చెప్పండి, నాకు నా ఇంటిలో నష్టం జరిగింది, నా ఇంటిలో ఏదో సైడ్ జరిగింది, నీ వాక్యానుసారంగా నా జీవించారు, ఎందుకు నా ఇంటిలో అలాగే జరిగింది, నా కథని ఇప్పుడు ఏం చేయాలి? నష్టం కలిగినకి అంచుకోవాలి. నువ్వే ఈ వాక్యం మీద కొన్ని బిడ్డల కుటుంబంలో, ఈ వాక్యం మీద కొన్ని కుటుంబంలో ఏది నష్టం కలిగిన ఏదో అంచుకోవాలి. దేవుడు
ఉన్నారండి. ఒక వాక్యం చదివి నేను మాట ముగిస్తున్నాను. స్తోత్రం. 2 రాజుల పుస్తకం 5వ అధ్యాయం 14వ వాక్యం చదివి మాట ముగిస్తున్నాను. 5:14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో. ఎవరు? నయమాన్. ఎవరు చెప్పినట్టుగా? దైవజనుడు ఏం చెప్పారు? ఏమైంది? చెప్పినట్టుగా చేస్తే ఏమైంది? అదే దేవుడు చెప్పినట్టు చెయ్యండి. ఇంటిలో విడుదల, ఈ కుటుంబంలో విడుదల, ఈ శరీరంలో స్వస్థత. ఈ దినం ఏదో విడుదల కలుగుతున్నారు ప్రభువా. ఈరోజు సమర్పించండి దేవా, నీ చెప్పినట్టుగా చేయడానికి రెడీగా ఉందో. ఆయన చెప్పినట్టుగా రెడీ ఏం లేదు. ఆయన చెప్పారంటే ఈ యోర్దాను నదివి ఏమంటే బురద నీళ్ళు ఉంది. ఆయన ఊరి వేరే నది ఉంది, మంచి నీళ్ళు ఉంది. మీ ఊర్లో నీళ్ళు వేరే, అక్కడ నీ తన ఇష్ట ప్రకారం కొడుతుంది. ఆ మంచి నీళ్ళు తన ఇష్ట ప్రకారం. ఈ నీళ్ళు దైవజనుడు చెప్పినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా ఈ బురద నీళ్ళు ఏమైంది? ముడుగేది. ఎన్ని మారు? 3. అక్కడ ఒక్క మారే ముడుగేది. అక్కడ మంచిది. ఆ ఊర్లో ఉన్న నది పేరు అక్కడ ఉంది. స్తోత్రం కలిగిన చదవమ్మా. రెండు నది అక్కడ ఉంది. అక్కడ నదిలో వెళ్ళి ఏం చేసేది? ముడుగరు. అది ఎవరు చెప్పలేదు. ఆడ సొంత ఇష్ట ప్రకారం ఏం చేసేసి ముడుగరు. ఇప్పుడు సొంత ఇష్ట ప్రకారం దైవజనుడు ఎలాగ చెప్పిందో ఆడు వెళ్ళడానికి రెడీ అయినప్పుడు ఆడు చెప్పడానికి నీటిలో ముడగడానికి చెప్పిన వెంటనే ఈయనకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం అని ఎబ్రాయి భాష నేను అడిగి జ్వరం వచ్చిందట. ఎబ్రాయి భాషలో ఏమంటండి? ఇలాగా ఆ మాట విన్నప్పుడు ఏమొచ్చింది? ఎందుకు జ్వరం వచ్చిందంటే అక్కడ సూపర్ నీళ్ళు ఉన్న చోటలుండి బురద నీళ్ళకి రావడానికి. స్తోత్రం. స్తోత్రం కలిగి స్తోత్రం. అప్పుడు వాడు వెళ్ళడానికి రెడీ అయినప్పుడు పనివాడు చెప్పరు, అయ్యా ఆడికి ఏం చెప్పారు? దాని ముందుకు ఇప్పుడు చదువుని ఒకసారి కూడా గొప్ప కార్యం చేయమని చెప్పుతా నీ ఏం చేస్తుంది? ఆడ చేస్తుంది. ఈ చిన్న కార్యం చేసినప్పుడు ఆడితే కోపం వచ్చింది. ఈ చెయ్యి చెప్పినట్టు చెయ్యమని చెప్తే కోపం వస్తుంది. ఏదైనా చెయ్యమని చెప్తే కోపం రాదు, జ్వరం రాదు. చెప్పినట్టుగా చెయ్యమని చెప్పినప్పుడు అందరికీ ఏమొస్తుంది? ఎలాగైనా చెయ్యమని ప్రోడ్ లేదని చెప్తే అయ్యగారు పని చేస్తుంది. అయ్యగారు చెప్పండి, నేను చెప్పినట్టుగా నీ యోర్దాను నది వెళ్ళి 7 మారాయి చేయాలి. ముటికినప్పుడు ఏమైంది? శుద్ధిరాయి. ఆయన అప్పుడు అతడు అది కాదండి, ముడిగినప్పుడు ఆయన శరీరం ఎలాగైంది? అది అదే నాకు కావాలి. ముడిగితే ముడగలేకపోతే కుష్ఠరోగు మొదటి వాళ్ళుగా కనిపిస్తున్నారు. దేవుడు చెప్పినట్టుగా నీ చెయ్యండి. ఈరోజు నీ శరీరం మారుతుంది, నీకు ఇంటి స్థితి మారుతుంది, నీ కుటుంబంలో విడుదల కలిగి. నేను మాట ముగిస్తున్నాను. చేయడానికి ఎంతమందికి సిద్ధంగా
సాలోమోను గారు చెప్పిన మాట ఏమనగా 8వ అధ్యాయము 5వ వాక్యం చదివిన వాక్యం ఒకసారి చదివి మనము మాట ముగిస్తాం. ధర్మం ఆచరించిన వారికి దేవుడు వాక్యం అనుసరించిన దేవుని బిడ్డలకి అనుసరించిన వారికి ఏదైనా కీడు జరిగితే నష్టం దేవుడే తీరుస్తాడు. అదే నేను నిర్గమకాండ 22:6 నీకు చెప్పాను. నీకు దేవుడు వాక్యం అనుసరించి నడిచిన కాబట్టి ఏదైనా నష్టములు కలిగిన ఎడల నీ భయపడకూడదు. నష్టం కలిగితే దేవుడు అచ్చుకుంటాడు. దేవునికి నమ్మిన కాబట్టి దేవుని వాక్యం అనుసరించి నడిచిన కాబట్టి ఏదైనా నష్టం నీ కలిగితే అచ్చుకుంటావు కదా. మనిషి అగ్గి ముట్టించరాదు, విడుదలించరాదు. మార్తా మరియా ఇంటిలో దేవునికి నమ్మిన కాబట్టి మార్తా మరియా దేవుడు మా యొక్క పాదబడి దేవుడు వాక్యం ఆ ఇంటిలో నష్టం కలిగేది. తీర్చడానికి ఎవరి ఇంటికి వచ్చారో ఎవరు ప్రేమించారో ఆడి తిరిగి వచ్చి వాళ్ళు నష్టమే చేశారు, అచ్చుకున్నారు. నాతో నీతో మాట్లాడుతున్నారు. మనకి నష్టం కలిగిన అది అచ్చుకున్న దేవుడు నీకు ఉండాలి. నీ అనాథలు కాదయ్యా. నీ ఇంటి ఏదో జరిగిందనికి భయపడకూడదు. అచ్చుకున్న వాళ్ళు యోగ జీవితంలో అన్ని జరిగినప్పుడు అది తిరిగి ఇవ్వడానికి అచ్చుకున్న వారు దిగి వచ్చినట్టుగా ఈ పగల రాయగల సంఘ బిడ్డలు ఇంటిలో కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో ఏది సమస్య అది జరిగితే భయపడకూడదండి. ఈ దేవుడు వాక్యం అనుసరించిన కాబట్టి అది నీకు పరిష్కారం చేయడానికి దేవుడు స్వయం దిగి వస్తుంది. అదుల బాధగడ కళ్ళ మూసుకోండి, ప్రార్థన చేయబోతున్నారు. కళ్ళ మూసుకోండి, కళ్ళ మూసుకోండి. దేవునికి చెప్పండి, దేవా నీ మాట చెప్పినట్టుగా చేయడానికి నా సిద్ధంగా. స్తోత్రం కలిగినగా, స్తోత్రం కలిగిన గాక, 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 స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడి సరే ప్రార్థన చేయండి. దేవుడి సరే ప్రార్థన చేయండి. శాంతి కబడి స్తోత్రం. దేవుడి సరి చెప్పండి. నీ మాట అనుసరించి నడుస్తాను. నీ మాట అనుసరించి నడుస్తాను. ఈరోజు ఎంతమందికి చెప్తున్నాను నాకు తను తాను సమర్పించండి. సాలోమోను చెప్పినట్టుగా చేయండి. దేవుడు చెప్పినట్టుగా నేను అన్ని చేస్తాను. నాకు ఏమి హాని జరగకూడదు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చెప్పినట్టుగా చేస్తే నీకు విడుదల. చెప్పినట్టుగా చేస్తే సంహార దూత నిన్ను ముట్టదు. చెప్పినట్టుగా చేస్తే స్తోత్రం ఏమి హాని జరగకుండా దేవుడు నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ పిల్లలకి కాచి కాపాడిన దేవుడు. ఒకవేళ దేవుడు అనుసరించి నడిచినాడు చెప్పినట్టుగా చేస్తే ఏదైనా హాని జరుగుతుంది. అచ్చిపోవడానికి దేవుడు తను తాను సమర్పించే దేవుడు. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. ఉపవాస ప్రార్థనలు మనమందరూ వచ్చి ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ ఎండాకాలంలో వచ్చారు ప్రభా, ఎండాకాలంలో వచ్చారు స్వామి, ఎండాకాలంలో వచ్చారు ప్రభా.
దేవుడు మమ్మల్ని కాచి కాపాడిన విధమును బట్టి స్తోత్రం. ఉపవాసం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు గొప్ప కార్యం చేసిన దేవానికి వందనాలు. ఈ వాక్యం వలన నీ బిడ్డలకి విడుదలిచ్చి, నీ బిడ్డలకి దేవుడు హెచ్చింపజేసిన, నీ బిడ్డలకి బలం ఇచ్చిన, దేవుడి బిడ్డలకి శక్తి ఇచ్చిన దేవుడికి వందనాలు. ప్రతి కుటుంబంకి దేవుడు కాచి, ప్రతి ఇంటికి దేవుడు కాచి సురక్షితం గొప్ప విడుదల కలిగిన దేవుడి చేతుల గురించి ప్రార్థన చేసి సంఘము సంఘ బిడ్డలకు అందరికీ దేవుడు ఇచ్చిన మంచి వాక్యం మనకి ఇచ్చిన మనతో నీకు మాట్లాడిన పలికిన ఇష్టం ప్రార్థన ఆలకించిన ఇష్టం యేసు నామములు అడిగి పెట్టుకున్నారు తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధ రాసిన ఎల్లప్పుడూ సదాకాలము మనమందరితో మనం నడిపించిన కాక యేసు రక్తమే యేసు నామమే యేసు వాక్యమే సంపూర్ణ విజయం కలిగిన కాక. గట్టిగా దేవునికి 3 సార్లు హల్లెలూయా చెప్పండి. గట్టిగా దేవునికి హల్లెలూయా స్తోత్రం కలిగిన Hallelujah.